మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవల స్రవంతి భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం. వారం రోజులు గడిచాయి. మళ్ళీ గీతిక రాలేదు. ప్రయాణం దగ్గర పడుతోంది. శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూనే ఉంది. కానీ ఏ కబరు పంపలేదు గీతిక నిర్ణయం ఏంటో చరణ్కి తెలియడం లేదు. ఆ సాయంత్రం పిల్లలతో ఆడుతున్నాడు చరణ్. కృతి ఎంతో ముద్దుగా అందంగా తయారైంది. ఇప్పుడు బొద్దుగా ఉంది. శృతి కాస్త పొడుగెదిగింది. బ్యాడ్మింటన్ కూడా ఇప్పుడు నేర్చుకుంటోంది స్కూల్లో. తండ్రితో కూడా ఇంట్లో ఆడుతూ ఉంటుంది. గీతిక తండ్రి వేదాంతం గారు చరణ్ ఇంటికి వచ్చాడు. అనుకోకుండా హఠాత్తుగా ఆయన రావడంతో కించిత్ ఆశ్చర్యపోయాడు చరణ్. ఏదో విశేషమే ఉందని ఊహించాడు. పిల్లలతో ఆట ఆపి ఆయన్ని ఆహ్వానించాడు. పిల్లలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మీరు ఏదో ఊరెళ్తున్నారట కదా, మొదలుపెట్టాడు ఆయన ఉపోద్ఘాతం ఏం లేకుండా. అవునండి, మద్రాసు వెళ్తున్నాను. మా గీతికని రమ్మన్నారట కదా. అవును, తనకి కాస్త చేంజ్గా ఉంటుందని రమ్మన్నాను. కానీ ఆవిడ వస్తానని చెప్పలేదు. ఎట్లా వస్తుందనుకున్నావు బాబు? ఆడపిల్ల పరాయి మొగాడితో. ఈ రోజుల్లో ఆడామొగ అని తేడాలేంటండి? అయినా నేను ఒక్కడనే వెళ్ళటం, పిల్లలు కూడా నాతో వస్తున్నారు. నువ్వెన్నైనా చెప్పు, అట్లా ఆడపిల్లతో కలిసి వెళ్ళడం మంచిది కాదు. లోకం ఏమనుకుంటుంది? కోపం వచ్చింది చరణ్కి ఆ మాటలతో. అంత కాని పని మేమేం చేస్తున్నామండి? కోపంతో అణుచుకొని అన్నాడు. కాని పని అయినా కాకపోయినా లోకానికి నోరే కానీ కళ్ళు లేవు. ఒళ్ళు మండింది చరణ్కి. ఒక్కొక్కప్పుడు నోరు ఉండదులేండి. మీరు పెద్ద పిల్లకి కావాల్సిన సంబంధాన్ని ఆ పిల్లను వదిలేసి అన్యాయం చేసి చిన్నపిల్లతో జరిపించినప్పుడు ఏమైంది? లోకం నోరెత్తిందా? అసలు మీరు ఆ పిల్లకి పెళ్లి మాటే తలెత్తకుండా ఇంటెట్టు చాకరీ చేయిస్తుంటే లోకం నోరెత్తిందా? ఇష్టాలు చంపుకొని కుక్కిన పేనల్లే పడి ఉంటే అదేమని అడిగే ధైర్యం ఉందా ఈ లోకానికి? లోకం దాకా ఎందుకు? మీరు అడగగలిగారా? ఆ పిల్లకి ఏ విధంగానన్నా చేయూత ఇచ్చారా? ఇస్తున్నారా? ఓదార్చారా? ఆ పిల్లకి కన్న తల్లి ఉంటే ఇట్లా జరిగేదా? తల్లి లేని పిల్ల అని మరీ ప్రత్యేకంగా చూడాల్సింది పోయి చూడకపోగా ఆ అమ్మాయికి కాస్తంత మనశ్శాంతి ఇచ్చే పని కూడా చేయలేకపోతున్నారు. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించారా? తనంత తాను మనశ్శాంతికి మార్గాలు వెతుక్కుంటుంటే అది కూడా చెయ్యనీయరా? ఆవేశంగా తను ఏం మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోయాడు చరణ్. మా కుటుంబ విషయాలు నీకెందుకయ్యా అని ఆయన ఒక్క మాట అనుంటే చరణ్ ఏమీ మాట్లాడలేకపోయేవాడు. ఆయన ఆ మాట అనుంటే చరణ్కి ఇన్ని మాటలనే అవకాశమే ఉండేది కాదు. కానీ ఆయన అట్లా అనలేదు. చరణ్కి దగ్గరగా వచ్చాడు. చూడు బాబు, నువ్వు పెళ్ళైన వాడివి, పిల్లల తండ్రివి, జీవితంలో కష్ట సుఖాలు రెండూ అనుభవించిన వాడివి. నీలో తొందరపాటు లేదు, ఉడుకు రక్తమూ లేదు. ఇవన్నీ నాకు తెలుసు. నేను నిన్నొక్కటి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే, కాదనను. గీతికకి అన్యాయం జరిగింది. వాళ్ళ అమ్మాయి ఉంటే ఇట్లా జరిగేది కాదు, ముమ్మాటికి కూడా అది ఒప్పుకుంటున్నాను. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాల్సింది, అది చేయలేకపోయాను. అన్నిట అసమర్థుడనైపోయాను. గీతిక నీతో మద్రాసు వస్తానని పట్టుబట్టి కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు. అదీగాక బాబు, నీకెట్లా చెప్పాలో నోరు రావడం లేదు కూడా. నాకు ఇంకో గుండె పగిలే విషయం చెప్పింది బాబు. తను ఇంకా ఇంటికి తిరిగి రానని, నీ సహాయంతోనే ఏదో ఒక దారి చూసుకుంటానని చెప్పింది. ధైర్యంగా చెప్పింది బాబు. ఈ సమయంలో నాకేం చేయాలో తోచడం లేదు. అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈ గండం గట్టెక్కించు. నీతో ఆమెను తీసుకెళ్ళొద్దు ప్లీజ్. అది వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోతే లేచిపోయిందంటారు కదా అందరూ. ఈ ఊళ్ళో ఇంకా నేను తలెత్తుకు తిరగలేను. లేదా నాకు ఒక్క సహాయం చెయ్యి. గీతికని నువ్వు పెళ్లి చేసుకొని నీ వెంట తీసుకెళ్ళు. అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. ఈ చివరి మాటతో ఉలిక్కిపడ్డాడు శరణ్. ఏంటి మీరన్నటిని? నేను చిన్నవాడిని కాదు, నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలు. మీ అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, ఎంతో భవిష్యత్తు ముందు ఉన్న పిల్ల. ఆ అమ్మాయిని నాలాంటి వాడికి ఇవ్వకూడదు. ఆమె భవిష్యత్తుని చెడగొట్టకూడదు.
తగిన ఈడు జోడు గల సంబంధం చూడండి. నేను ఆమెకి తగిన వాడిని కాదు, అయినా నన్ను గురించి తప్పు అంచనా వేశారు. నేను అట్లాంటి వాడిని కాదు. నా పల్లవి ఇంకా నా గుండెల్లోనే ఉంది. కళ్ళ నీళ్లు తిరిగాయి చరణ్కి. నిజమే నాయనా, నువ్వు చెప్పింది నిజమే. నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ నన్ను అర్థం చేసుకో. గీతికని ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్యాయమే చేశాను. దానికి కావలసిన సంబంధాన్ని దానికి కాకుండా చేశాను. నా భార్య కూడా దానికి తోడ్పడింది. అప్పుడు ఏం చేయలేక ఊరుకున్నాను, కానీ నా బాధ్యత నేను విస్మరించాను. కానీ ఇంకా ఇప్పుడు ఊరుకోలేను. నా భార్యకి గీతికకు పెళ్లి చేద్దామనే ఉద్దేశమే లేనట్టు తెలిసిపోయింది నాకు. సంబంధాలు కుదరడం లేదు, ఆవిడే కుదరనీయడం లేదని కూడా నాకు తెలుసు. దాన్ని తన కిందనే ఉంచుకొని చాకరీకి ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. దాని జీవితం ఇట్లాగే తెల్లారిపోవడానికి వీల్లేదు. నేను నీకంటే మంచి సంబంధాన్ని తేలేను. నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు. దానికి తగిన వాడివి నువ్వే అనిపిస్తోంది నాకు. ఇంకా ఆలస్యం చేసిన కొద్దీ దానికి వయసు మీరిపోతోంది. నువ్వు సరేనను చరణ్, కాదని అనకు. ఇవి చేతులు కావు. నీ పల్లవిని మర్చిపోమని నేను అనను. అదీ కాక ఆడపిల్లల్ని ఇద్దరిని పెంచి పెద్ద చేయడానికి ఆడతోడు కూడా అవసరం కదా. నా మాట కాదనకు, నా కోరిక తీర్చు. ఆయన అంత దీనంగా మాట్లాడుతుంటే కరిగిపోయాడు చరణ్. మీరు చెప్పినవన్నీ సమంజసంగానే ఉన్నాయి, కానీ నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు. అయినా గీతికని అడిగారా? ఇది ఆ అమ్మాయిని అన్యాయం చేసినట్టు కాదు. ఇంట్లోనే ఉంచుకొని పెళ్లి చేయకుండా, ఆ మాటే తలపెట్టకుండా చాకరీ చేయిస్తూ, చీత్కారాలు చేస్తూ పిల్లల్ని సాకమంటూ, ఆ పిల్లకి ఏ విధమైన సరదాలు లేకుండా చేయడం ఇంకా అన్యాయం కాదు. అవన్నీ కాక ఏ వెల్ఫేర్ సెంటర్లోనో అది చేరితే అది అన్యాయమే కదా. అట్లా కాక యోగ్యుడైన భర్త, తనదంటూ ఇల్లు, సవతి పిల్లలే అయినా తెలిసిన అలవాటైన పిల్లలు, సుఖవంతమైన సంసారం, ఇవన్నీ ఆ పరిస్థితిలో ఆడపిల్లకి అవే మహాభాగ్యాలు. నువ్వు ఒప్పుకుంటే గీతిక గురించి నాకు ఆ భయం లేదు, ఏ విధమైన బెంగ ఉండదు. నా బిడ్డ సుఖపడుతుంది. ముఖ్యంగా నచ్చజెప్పడం ప్రారంభించాడు ఆయన. ముందు ఆమెకి చెప్పండి, ఆమె అంగీకారం తీసుకోండి, నాకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వండి అంటూనే లోపలికి వెళ్ళిపోయాడు చరణ్. నాన్న, ఏంటి మీరనేది? చరణ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యారా? నేను నమ్మను. అవునమ్మా, నువ్వు ఒప్పుకుంటే. అంటే అతను ఒప్పుకున్నాడా? నిజమే చెప్తున్నారా? అతడు తన భార్యను ఎంతగా ప్రేమించాడో మీకేమైనా తెలుసా? ఆమె పోగానే పిచ్చివాడయ్యాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మగవాడమ్మా, మగవాడు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేడు. నీకు తెలియదు ఆ సంగతి. నువ్వు ఒప్పుకో తల్లి. నేను అతడితో మాట్లాడాలి, అప్పటిదాకా ఏం చెప్పలేను. చివాలున లేచెళ్ళింది గీతిక. తండ్రి నిలబడిపోయాడు. చెరచెర నడిచి చరణ్ దగ్గరికి వచ్చింది గీతిక. మీతో మాట్లాడాలి. అయోమయ అవస్థలో ఉన్నాడు చరణ్. లేచి కుర్చీ చూపించాడు. కూర్చుంది, మొదలుపెట్టింది. మీరు నన్ను పెళ్లి చేసుకోదలిచారట. మీ ఉదారతకి చాలా సంతోషం. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలిచాను, సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆమె ధోరణికి ఆశ్చర్యం వేసింది చరణ్కి. ఆమెను అట్లా ఎప్పుడు చూడలేదు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని చేసుకుంటానని అనలేదు. మీ నాన్నగారే మొదట. నాకు తెలుసు. జరిగింది ఏదైతే మీరు మారుమనువుకి సిద్ధమే కదా. ఇదేనా మీ ప్రేమ మీ భార్య మీద? రేపు నన్ను చేసుకుంటే నేను పోతే ఇంకో పెళ్ళికి సిద్ధమవుతారు కదా. మగవారి ప్రేమ నిజమైనదనే భ్రాంతితో ఉంటారు ఆడవారు. భార్య ఎదురుకుండా ఉండి అవసరాలు తీరుస్తున్నంతకాలం ప్రేమ. కలిసి తిరగడం, భోంచేయడం, నువ్వు లేనిదే నేను లేననడం. తీరా భార్య చనిపోతే ఆ ప్రేమంతా దాంతోనే పోతుంది కదూ. గుండెల్లోనే నిలిచిపోయిన ప్రేమైక రూపమైన భార్య ఎందుకు పనికిరాదుగా. కోరికలు తీర్చదు, వెంట తిరగదు, వండి వార్చదు, అవసరాలు తీర్చదు. మరి అవసరాలు తీర్చడానికి, వండి వార్చడానికి, వెంబడి తిరగడానికి, కోరికలు తీర్చడానికి మరొకత కావాలి. ఆ స్థానం సులభంగా మరో దానికి వెళ్ళిపోతుంది కదా. కానీ మీరు ఇంకొకటి ఆలోచించడం లేదు. మీ కోరికలకి, అవసరాలకి, తిరగడానికి, వండి వార్చడానికైనా మరొకొత్తైన భార్య కాగలదు. కానీ
ఆ పిల్లలకి తల్లి కాగలదా? పిల్లలు దాన్ని తల్లిగా భావించగలరా? మీరే చెప్పండి. రెండో పెళ్లి చేసుకొని దాని కారణంగా పిల్లలపై ద్వేషం పెంచుకున్న తండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి పోయాక ఇంకో పెళ్లి చేసుకున్న తండ్రి పరాయి వాడే పిల్లలకి కాదంటారా? ఏం మాట్లాడలేకపోయాడు చరణ్. ఇవన్నీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నానండి. పోనీ ఇంకో ప్రశ్నకు జవాబు చెప్పండి. పల్లవి ఎందుకు చనిపోయింది? మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం అవసరం కదా, అందుకే అడుగుతున్నాను, క్షమించండి. చరణ్ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, మీరు అడగాల్సిందే, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఆ విధంగా నా పాపం నివృత్తి కావాలి. పల్లవి నా వల్లనే చనిపోయింది. అందుకు నేనే కారణం. మా పెళ్ళైన 5 ఏళ్ల వరకు మాకు పిల్లలు కలగలేదు. 5 ఏళ్ల తర్వాత వచ్చిన మొదటి కాన్పుకి ఎంతో కష్టపడింది పల్లవి. శృతి పుట్టినప్పుడు డాక్టర్ చెప్పింది ఈసారి కాన్పు వస్తే ప్రమాదం అని. కానీ ఈ సంగతి నేను ఆమెకి తెలియనేలేదు. అదే అనర్థానికి మూలమైంది. పల్లవి నాకు దూరమైంది. నిజంగా పల్లవి అంటే నాకున్న ప్రేమని మీరెవ్వరూ అర్థం చేసుకోలేరు. పల్లవి స్థానం నేను ఎవ్వరికీ ఇవ్వలేను. ఆమె నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను కోరికలు, అవసరాలు అనే వంక పెట్టి మరో పెళ్లి అనుకోవడం లేదు. పల్లవి దూరం అవడం పెద్ద షాక్ అయింది నాకు. తట్టుకోలేకపోయాను. మీకు తెలుసుగా? తెలుసు. మీకు మతి భ్రమించింది. కానీ మీకు మతి భ్రమించింది పల్లవి చనిపోయినందుకు కాదు, దానికి మీరు కారకులైనందుకు. అదొక పాపంలాగా మిమ్మల్ని పీడిస్తోంది. ఆమెకు మీరు ఆ సంగతి చెప్పి ఉండి ఆమె మరణించి ఉంటే మీకు అంత బాధ ఉండేది కాదు. అవునా కాదా? ఆలోచిస్తే అవునేమో అనిపిస్తోంది. కానీ పల్లవి మీద నాకు ప్రేమ లేదంటారా? పల్లవి మీద కనుక మీకు నిజంగా ప్రేమే ఉంటే ఆమె నుంచి ఏ రహస్యము దాచి ఉంచేవారు కాదు. మీకు పల్లవి మీద ఉన్నది ప్రేమ అనే భ్రాంతి, అంతే. అందుకే ఇంకో పెళ్ళి అనగానే అంత సులభంగా మొగ్గు చూపుతున్నారు. గీతిక, నా సహనాన్ని పరీక్షించకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోపలికి వెళ్ళిపోయాడు చరణ్. గీతిక అసహనంగా చూస్తూ ఉండిపోయింది. నాన్న, ఆంటీని కూడా మనతో రమ్మను. అన్నీ సర్దుతున్న చరణ్ను ఉలిక్కిపడి చూశాడు. శృతి నిలబడి ఉంది. అవును నాన్న, నువ్వు రమ్మంటే వస్తుంది. ఏంటిది మాట్లాడేది? దీనికి ఎవరు చెప్పారు? ఈ చిన్నారి మనసులో ఈ ఊహ ఎట్లా వచ్చింది? అవును నాన్న, పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ మమ్మల్ని మద్రాసు ఎప్పుడు వెళ్తున్నారని అడిగింది. నేను చెప్పాను. కృతేమో ఆంటీ నువ్వు రావు అంది. అప్పుడేమో ఆంటీ కృతిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మీరు రమ్మంటే వస్తానంది. మేమిద్దరము రమ్మన్నాము. అయినా కానీ పోనాన్న, నీకేం తెలియదు. మేము చెప్తే వస్తుందేంటి? మేము చిన్నపిల్లలంగా? ఎవరైనా చిన్నపిల్లలు చెప్తే వస్తారేంటి? పెద్దవాళ్ళు పిలిస్తే వస్తారు. మన ఇంట్లో అందరికంటే పెద్ద నువ్వేగా, నువ్వు పిలిస్తే వస్తుంది. ఆంటీ వస్తే ఎంత బాగుంటుందో అంది శృతి గారాబంగా. అవును, కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది. కృతి వంత పాడింది. లేకపోతే అక్కడ మాకు బోరు కొడుతుంది మళ్ళీ అంది శృతి. ఎందుకు బోరు కొడుతుంది? నేను లేను. నువ్వు మాతో ఎప్పుడు ఉండవుగా, ఆడవుగా, కాసేపు ఆడి ఊరుకుంటావు. రానాన్న, అడుగు, రమ్మని చేయి పట్టి అడిగింది. నేను రమ్మన్నా రాకపోతే? వస్తుంది, తప్పకుండా వస్తుంది, నువ్వే చూస్తావుగా. రివ్వున పరిగెత్తుకెళ్ళింది ఎదురింట్లోకి శృతి. బాబుని ఉయ్యాల్లో వేసి ఊపుతూ పాడుతోంది గీతిక. అడగాల్సింది, చెప్పాల్సింది కూడా మర్చిపోయి మైమరచి నిలబడిపోయింది శృతి పాట వింటూ. కృతి చెయ్యి పట్టుకొని మెల్లిగా దాని వెనకే నడిచి వచ్చిన చరణ్ వాకిట్లో కూర్చుని ఉన్న వేదాంతం గారికి నమస్కారం చేశాడు. కూర్చో బాబు. కూర్చున్నాడు చరణ్. కాసేపు మౌనంగా ఉండిపోయిన చరణ్ అన్నాడు, మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే నాకు మీ అమ్మాయి సహాయం సహకారం కావాలి అని ఆగి ఈ మాట చెప్పిపోవడానికి వచ్చానన్నాడు. బాబు, చరణ్ ఎంత మంచి రోజయ్యా ఇవాళ. ఆ పైన ఇంకా మాట్లాడలేకపోయాడు. అప్పటికే లేచిన చరణ్, గీతిక లోపలుంది బాబు, వెళ్ళు. బాబు నిద్రపోయాడు. పాట ఆగింది. లోపలికి వచ్చాడు చరణ్. తలెత్తి చూసింది గీతిక. శృతి
చెంగున గెంతి గీతికను పట్టుకొని, ఆంటీ నిన్ను రమ్మని చెప్పడానికి నాన్నొచ్చారు అంది సంబరంగా. అవును గీతిక, నిన్ను అభ్యర్థించడానికి వచ్చాను. నా పిల్లలకి తల్లివి కమ్మని అడగడానికి వచ్చాను. కేవలం వీళ్ళ కోసం ఒప్పుకోవా గీతిక? నేను స్వార్థంతో అడుగుతున్నానని అనుకుంటున్నావు కదూ. ఇది నన్ను అన్యాయం చేయడమే, కానీ నీ అండ మాకెంతో అవసరం అనిపించింది. నీ నీడలో నా పిల్లలు చల్లగా పెరుగుతారనిపించింది. నాకు మీ నాన్నగారు పెట్టిన ఆశతో అత్యాశ కలిగింది. దానిని అడియాస చేయొద్దు ప్లీజ్. ఏంటి నాన్న, ఆంటీని మనతో రమ్మని అడగడానికి వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నావు? శృతి అడిగింది అర్థం కాక. గీతిక శృతిని దగ్గర తీసుకొని తలనిమురుతూ చిరునవ్వు నవ్వింది. పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయిన తండ్రి ఆంటీతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టడంతో చప్పట్లు కొట్టారు శృతి, కృతి కూడా. ఆంటీ ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా నమ్మలేకపోయారు. అతి క్లుప్తంగా భర్త ఇంట అడుగుపెట్టిన గీతిక మర్నాటి ప్రయాణానికి అన్నీ సర్దింది. చాలా అలసటగా ఉంది. కొత్త ఇంట్లోకి వచ్చిన భావమే కలగడం లేదు ఆమెకి. ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. రాము, రాజమ్మ, గీతిక కూడానే తిరుగుతున్నారు. వాళ్ళకెంతో సంతోషంగా ఉంది. ఆ రాత్రి మంచం మీద కూర్చొని చేతులు పట్టుకొని పల్లవి ఫోటో వంకే తదేకంగా చూస్తున్నాడు చరణ్. అతడికి ఆ పెళ్లి సంఘటనలు గుర్తొస్తున్నాయి. పక్కన మరో మంచం మీద గాఢ నిద్రపోతున్న పిల్లల మధ్య నుంచి లేచి వచ్చి గీతిక అతడికి ఎదురుకుండా కూర్చుంది. నా మీద కోపం ఇంకా తగ్గలేదు కదూ అన్నాడు చరణ్. మీ మీద నాకు అసలు కోపమే లేదు, కేవలం జాలి మాత్రమే. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను ఎవరి బలవంతం వల్లనూ ఈ పిల్లలకి తల్లిని కాలేదు, కాను కూడా. నాకు మనస్ఫూర్తిగా ఇష్టపడే అయ్యాను. వీళ్ళని ఇంకా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. శృతి, కృతి, గీతికలాగే ఎప్పుడు కారు కానివ్వను కూడా. దానికి మీ సహకారం కావాలి. ఏంటో నీ మాటలు నాకు అర్థం అవడం లేదు. నాలో ఈ అభిప్రాయం శాశ్వతంగా నిలవాలంటే, నాలో ఈ స్వార్థపరత్వం లేకుండా ఉండాలంటే, నాకు పిల్లలు కలగకుండా ఉండాలి. దానికి మీరు ఒప్పుకోవాలి. నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్తున్న ఈ మాటలకి ఆశ్చర్యపోయాడు చరణ్. ఏంటి నిర్ణయం గీతిక? ఇది ఒక విధంగా త్యాగం అవుతుంది. ప్రతి ఆడది కోరుకునే మాతృత్వం నీకొద్దు. ఎందుకు వద్దు? శృతి, కృతి లేరు. గీతిక వద్దు. ఇప్పటికే నన్ను చేసుకొని నీ జీవితం అన్యాయమైంది. రెండో పెళ్లివాణ్ణి నేను. నా జీవితం అన్యాయమైందని ఆ పసికందులని అన్యాయం చేయనా? నాకంటూ నా పిల్లలు ఉంటే నేను మళ్ళీ నా సవతి తల్లిలాగా అవుతాను. శృతి, కృతి గీతికలు అవుతారు. అసలు ఈ ప్రపంచంలో గీతికలు ఉండకూడదు. అట్లాంటి జీవితం అసలు ఎవరికి వద్దు. కళ్ళ నీళ్లు తిరిగాయి గీతికకి. నేనెంత క్రూరుణ్ణి గీతిక, నిన్ను మొదటి రోజే ఏడిపిస్తున్నాను. ఆమె కన్నీరు తుడిచాడు చరణ్. ఆంటీ, నువ్వు ఇంక నిజంగా ఇక్కడే ఉంటావా? నీళ్లు పోస్తున్న గీతికతో అంది కృతి. ఊరి నుంచి వచ్చేశాక వెళ్ళిపోవు కదూ అంది శృతి కూడా. లేదమ్మా, వెళ్ళనుగా. నేనొక మాట చెప్పనా? మీరిద్దరూ ఇక నుంచి నన్ను ఆంటీ అనకూడదు, మరి అమ్మా అని పిలవాలి, సరేనా? ఆశ్చర్యంగా చూస్తూ తలలోపారు. అమ్మా, మన పేర్లు భలే కలిశాయి కదూ. అన్నీ సంగీతంలోనే. శృతి, కృతి, పల్లవి, గీతిక, చరణ్ అంది శృతి అప్పుడే అమ్మ అనే పిలుపు ఉపయోగిస్తూ. అవును తల్లి, సంగీతంలో పల్లవి లేనిదే గీతమే లేదు. గీతంలో చరణం ఉండి తీరాలి. ఆ గీతాన్ని ఎవరో ఒకరు వెలుగులోకి తేవాలి. దాన్నే కృతి అంటారు. ఇంకా గీతానికి, అసలు సంగీతానికే శృతి లేనిది అందమే లేదు. అర్థం కాకపోయినా విస్ఫారిత నేత్రాలతో చూస్తుండిపోయారు పిల్లలు. ఏంటి పిల్లలకు బోధిస్తున్నావు పొద్దున్నే అన్న చరణ్కి రాగలహరి అని సమాధానం ఇస్తూ నవ్వింది గీతిక. ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక నవలతో మీ ముందుంటాను.